మెటీరియల్ కోసం కానీ ఆఫీసు సైడ్ రావాల్సిన అవసరమే లేదు. మేము సీనియారిటీ ప్రకారం ఎవరైతే డబ్బులు కట్టారో సీనియారిటీ ప్రకారం మేము కన్జ్యూమర్స్ స్టోర్స్ నుంచి అవి మెటీరియల్స్ డ్రా చేసి మా కాంట్రాక్టర్కి ఇస్తాము. మా కాంట్రాక్టర్ నుంచి నేరుగా వారి యొక్క పొలాల్లో ఫీల్డ్కి వచ్చి అక్కడే వర్క్ కంప్లీట్ చేసి మాకు సర్వీస్ నెంబర్ ఇవ్వడం, రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ తీసుకెళ్ళండి. మా డిపార్ట్మెంట్ నిర్దేశించిన రేట్లు అవి కూడా ఎటువంటి క్యాష్ కట్టాల్సిన పని లేదు. ఆన్లైన్ కట్టచ్చు, బ్యాంక్ ద్వారా కట్టచ్చు, ఏదో రూపంలో కట్టచ్చు. కానీ ఎవరు కూడా క్యాష్ కానీ ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం లేదు. కట్టితే ఆటోమేటిక్గా వాళ్ళు బ్యాంక్కి పోయి కడతానే మాకు పేమెంట్స్ వస్తాయి, వర్క్ ఆర్డర్ రిలీజ్ అవుతుంది. సీనియారిటీ లిస్ట్లో ఉంటాడు. ఆ సీనియారిటీ ప్రకారం మేము మెటీరియల్స్ డ్రా చేసి పంపిస్తాము. ఫీల్డ్లో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దయచేసి ఇది ప్రతి రైతుకు, ప్రతి కన్జ్యూమర్ కూడా ఈ మెసేజ్ దయచేసి కొద్దిగా పోవాలని నాకు కోరిక. ఏ రైతు కూడా నా విజ్ఞప్తి, మీరు ఎవరు అదనంగా ఎటువంటి పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మేము అందరికీ ప్రతి రైతుకు కూడా సర్వీస్ ఇచ్చేదానికి రెడీగా ఉంటాం. నా దగ్గర ఉండే 2021 సర్వీసులు కూడా ఈ మంత్లో దాదాపు ఇప్పటి వరకు డ్రా చేసినట్టంటే 1 మంత్ లోపల ఇచ్చేస్తాము. మిగతావి కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి పూర్తి అన్ని సర్వీసులు రిలీజ్ చేయాలని ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము. చేస్తామనే నమ్మకం కూడా ఉంటుంది ప్రజలకు, రైతులకు. ఈ అగ్రికల్చర్ డిమాండ్ మాది ఎక్కువ ఖర్చు మాకు జనరేషన్. ఎందుకంటే అన్ని మోటార్సే ఉంటాయి. లైటింగ్ దీనికన్నా కన్జంప్షన్ ఎక్కువ. ఎస్పెషల్లీ మన్నంద్యాల జిల్లాలో ఈ నాకుండే ఈ 19 సెక్షన్స్లో హై పొటెన్షియల్. ఎందుకంటే వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. గాలి కరెంటు ఉంటేనే వాళ్ళు పైరు పండించుకోగలరు. 360 రోజులు కరెంటు ఇరుగారులు పడే భూములు ఉన్నాయి ఇక్కడ. ఒక్క కోయిలకుంట్ల ఏరియా తప్ప ఇక్కడల్లా మన పాణ్యంబో, ఇటు మహానందిబో, ఇటు ఆర్లగడ్డ, చాలా మరి రుద్రవరం, ఇటు సిరివెల్ల, వెలుగోడు, ఎటుపోయినా కూడా ఇరుగారు పండుతుంటాయి. రైతులు వ్యవసాయ పంపు చెట్ల మీద ఆధారపడి ఉంటారు. విపరీతమైన కన్జంప్షన్ వస్తూ ఉంది. ఈ కన్జంప్షన్ మనకు కొద్దిగా మనము మీట్ అయ్యేదానికి, డిమాండ్ మీట్ అయ్యేదానికి మనం ఈ కుసుమ అని తింటారు. అంటే అగ్రికల్చర్ సబ్స్టేషన్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ ఫీడర్స్లో ఈ సోలార్ ప్లాంట్స్ పెడితే అక్కడ డే టైము మనకు జనరేషన్ వస్తుంది. ఈ డే టైమే మనం రైతులకు ఇవ్వచ్చు. ఎందుకంటే మా గ్రిడ్ నుంచి వచ్చే పవర్ కన్నా ఈ సోలార్ నుంచి వచ్చే పవర్ మాకు గ్రిడ్కి వెళ్తుంటుంది. కాబట్టి ఈ అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఎక్కడ ఫీడర్స్లో కూడా ఇది స్కీము సోలార్ ప్యానల్స్ పెట్టాలని చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి కూడా మేము ఒక 2 సెలెక్ట్ చేశాము మోడల్. వాటికు 4.5 ఎకరా కావాలి. అందులో మేము 2 మండలాల్లో కోయిలకుంటలో అవుకు సెక్షన్లో ఒక 50 ఎకరాలు అడిగాము. అది ఇదే గవర్నమెంట్ ల్యాండే. అదేవిధంగా అవుకులోనే ఇంకొక చోట 20 ఎకరాలు, దాదాపు ఒక 14 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెట్టాలని. అందులో ఒక మెగావాట్కు 4.5 ఎకరాలు అవసరం వస్తుంది. 1% ప్రతి ఇంటికి సోలార్ పెట్టాలనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో మనకు సంబంధించి నంద్యాలలో పెద్ద కొట్టాల విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆర్లగడ్డలో గోవిందపల్లి, శ్రీశైలం కాన్స్టిట్యూన్సీ సంబంధించి వేల్పను, ఈ 3 విలేజ్లు సెలెక్ట్ చేసుకున్నాము. వీటి కూడా more than 5,000 పాపులేషన్ ఉండే విలేజ్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇవి కూడా తీసుకోవడం జరిగింది. ఇది చేస్తే దీనికి ఓడి కూడా ఉంది. 100% ఆ విలేజ్ ప్రతి ఇంటికి సోలరైజేషన్ చేస్తే ఆ విలేజ్కి గ్రాంట్ కూడా ఏదో ₹1 కోటి గవర్నమెంట్ ఇస్తామన్నారు. అది కూడా కాన్సెప్ట్తో ఇది కూడా తీసుకెళ్తున్నాము. ఇది ఈ సూర్య గారు సంబంధించి దయచేసి నా విన్నపం ఏమంటే, మా నంద్యాలలో నా వినియోగదారులకు ప్రతి ఇంటికి సోలార్ తీసుకుపోవాలనే కాన్సెప్ట్తో ఉన్నాము. మీరు మీ వంతుగా మీరు కూడా కొద్దిగా
మాకు సహాయ సహకారాలు అందించి దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలని కోరుతున్నాను. ఇంకొకటి కూడా కొన్ని విలేజెస్‌లో కూడా నేనే స్వయంగా ఒక చిన్న గ్రామ సభలు పెట్టి ప్రజల్లోకి కూడా పెట్టి, ఎందుకంటే అక్కడ లోకల్‌గా కొన్ని కమిటీస్ ఉంటాయి. ఈ కమ్యూనల్ గాని, ఏదన్నా గాని వాళ్ళతో మీటింగులు పెట్టి కొద్దిగా చేసి ప్రజల్లోకి కొద్దిగా అవగాహన పెంచాలని అనుకుంటున్నాను.